హాయ్ అండి. ఈరోజు మన ప్లాట్ గార్డెన్ లో చాలా హార్వెస్ట్ ఉందండి. విపరీతమైన హార్వెస్ట్ వచ్చింది. ఇప్పుడైతే టైం అయితే 5:30 అవుతుంది సాయంత్రము. ఓ దిక్కు వర్షం పడేటట్టుంది. విపరీతమైన హార్వెస్ట్ అయితే ఉందండి. అది ఇప్పుడు అవుతుందా కాదా అనే ఒక టెన్షన్ అయితే ఉంది నాకు. ఇప్పుడు ఎంత వీలైతే అంత అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఎక్కడ చూసినా హార్వెస్టే ఉందండి. పిచ్చుక పొట్ల ఉంది, బీర ఉంది, బెండ ఉంది, పెరుగు తోటకూర ఉంది, ఏమంటారు రెడ్ తోటకూర ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఎక్కడ చూసినా బుడమకాయలు ఉన్నాయి, పాలకూర ఉంది, తోటకూర ఉంది, గోంగూర ఉంది, ఇన్ని ఉన్నాయండి. మళ్ళీ వంకాయలు చెప్పనక్కర్లేదు. ఇగో ఇక్కడ వంకాయలు అయితే విపరీతం వంకాయలు ఉన్నాయి. ఇక్కడైతే విపరీతం వంకాయలు ఉన్నాయండి. ఆ నాకైతే ఏ హార్వెస్ట్ చేసుకోవాలో అర్థమైతలేదు. ఇప్పుడైతే టైం ఉన్నంత వరకు ఎంత హార్వెస్ట్ వీలైతే అంత అయితే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే పిచ్చుక పొట్ల కట్ చేసుకుందాం. యథావిధిగా ఎప్పుడు అదే స్టార్టింగ్ లో నేను హార్వెస్ట్ చేసుకుంటాను కదా, అదే హార్వెస్ట్ ఉంది. ఫస్ట్ పిచ్చుక పొట్ల హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఏనుగుదంతం బెండకాయలు అయితే విపరీతం ఉన్నాయి. మీకు చూపిస్తా మొక్కలు ఎట్లయినాయి. ఇప్పుడు మీరైతే షాక్ అవుతారు. అట్లయినా మొక్కలు కూడా నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ పిచ్చుక పొట్ల కట్ చేసుకున్న తర్వాత నేను మీకు బెండకాయ మొక్కలు చూపిస్తా. అలాగే బెండకాయలు కూడా కట్ చేసుకుందాం రండి. పిచ్చుక పొట్లు అయితే ఎంత పెద్ద సైజు వచ్చినాయో, సూపర్ వచ్చినాయి చూడండి. భలే బలంగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి పిచ్చుక పొట్ల చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఈసారి అయితే భలే బాగా వస్తున్నాయండి. వర్షం అయితే చినుకులు అయితే పడుతున్నాయి. ఈ హార్వెస్ట్ ఏమవుతుందో ఏమో టెన్షన్ అయితే అవుతుంది నాకు. చేసుకుంటామా చేసుకోమా ఇంత హార్వెస్ట్. అబ్బో చాలా వచ్చినాయండి. ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇగో ఇక్కడ స్వర్ణ రెండు వచ్చినాయి. ఇక్కడ బీరకాయ కూడా ఉంది, అట్లనే కట్ చేసుకుందాం. చూడండి బీరకాయ ఎంత పెద్దగా అయిందో. ఇది లేతగా ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. మళ్ళీ 2 రోజులకే హార్వెస్ట్ వస్తుంది. ఇంకున్నాయా ఆయన? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇవి కట్ చేస్తేనే మళ్ళీ కొత్తగా అవుతాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బీరకాయ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బీరకాయ. ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. ముఖ్య 6 ఉన్నది. చూస్తానే లేను. అమ్మో చూడండి పెద్ద బీరకాయ, చూడకుంటే ముదిరిపోతుండే. ఇంకోటి కూడా ఉందండి. అమ్మో ఇక్కడ చూడండి, ఇగో ఇంట్లో వెనకాలకైనాయి మస్తు. ఎన్ని బీరకాయలు ఇంకున్నాయా? ఇంకేడ? ఓ బీరకాయలు 2, 3, 4, 5, 6 ఈ చిన్న దాంతో 7 బీరకాయలు వచ్చినాయి. 4, 6 పొట్లకాయలు పిచ్చుక పొట్ల వచ్చినాయండి. పిచ్చుక పొట్ల అని ఎందుకంటారంటే ఇట్లా ఇక చూడండి, ఇట్లా పిచ్చుక లెక్క ముక్కు ఉంటది చూడండి. అందు గురించి దీనికి పిచ్చుక పొట్ల అని పేరు వచ్చింది అనమాట. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందామండి. ఏనుగుదంతం బెండకాయలు కట్ చేద్దాం రండి. ఇక చూడండి, ఈ ఏనుగుదంతం బెండకాయ మొక్కలు అయితే ఎంత పెరిగినాయో. పెద్ద పెద్దగా ఆడదాకా మొత్తము అడవి లెక్క తయారైపోయిందండి ఇది. వీటి ఆకులు అయితే తీసేయాలి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం. రేపు ఇటు వచ్చి అడుగున ఉన్న ఆకులన్నీ తీసేద్దాం. కొంచెం వీలు కాలేదు, అందు గురించి ఇట్లా పెరిగిపోయినాయి అనమాట. వీటి కాయలు మంచిగా అయినాయి చూడండి. ఇగో మస్తు కాయలు అయినాయి. ఇవన్నీ కాయలు, ఇగో పెద్ద పెద్ద కాయలు. ఇగో ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో.
కట్ చేద్దాం. చూడండి, 4-5 రోజులు అవుతుంది నేను హార్వెస్ట్ చేసుకోలేకపోయినా, అంటే ఊరికి ఉంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే పోతున్నా. అయితే గార్డెన్ చూసుకోక ఇలా పెద్దగా పెరిగిపోయినాయండి మొక్కలు. ఇప్పటి నుంచి గార్డెన్ కేర్ తీసుకోవాలి. పనికి మళ్ళీ ఆకులన్నీ తీసేస్తే మంచిగా అవుతాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఏనుగుదంతం లెక్కనే ఇగో ఇట్లుండి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఎంత పెద్దగా పెరిగినాయో. ఇవి 2 కట్ చేస్తే ఒకరికి కూర సరిపోతుంది. ఒక్క మొక్కకు ఇగో చూడండి ఇన్ని వచ్చినాయి. మళ్ళీ ఇంకో మొక్కకు తెంపుకుందాం. ఇగో చూడండి ఇంకో మొక్క. ఈ ఆకులు తీసేయాలి తప్పకుండా. కూర్చుతున్నాయా? ఇక చూడండి, దెబ్బ కట్ చేసుకుందామండి. వర్షం పడేటట్టుంది. ఎప్పుడు ప్రశాంతంగా వీడియో తీసుకోనికి రాదు. వర్షం ఏదో ఒక టెన్షన్. ఇప్పుడు వర్షం పడుతుందనే టెన్షన్. ఇక చూడండి, ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది చూడండి బెండకాయ. ఇక్కడ వేసేద్దాం. బుట్టి ఇక్కడ పెట్టేసన్నా. ఇది ఒక చిన్న ఉంది. ఇక చూడండి ఇక్కడ ఎన్ని గనం ఉన్నాయో చూడండి బెండకాయలు. ఈ ఆకులు ఒకటి తీసి అక్కడ. ఇక్కడ ఒకటి ఉంది. ఇక చూడండి ఇక్కడ ఉంది. కట్ చేద్దాం. అన్ని అట్లనే ఉన్నాయి, అందుకే అట్లా పేరు వచ్చింది. ఏనుగుదంతం లెక్క ఆకారంలో ఉంటాయి కాబట్టి ఏనుగుదంతం అని పేరు వచ్చింది. ఇగో ఈడైతే చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయలో. అయ్యయ్యబ్బో దేవుడా, ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత పెద్ద కాయలు. సొరకాయ పొట్లకాయ ఏమంటారు, పొట్లకాయ అంత పెద్దగా వస్తున్నాయి. చూస్తారు కదా ఏనుగుదంతం బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి. సూపర్ వస్తున్నాయి. అక్కడ వేసేది. ఇక్కడ చూడండి ఎట్లయినాయో. ఇవి లేతగానే ఉన్నాయండి, ముదిరినవి కూడా కావు, లేత ఉన్నాయి. ఇవి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా పెద్దగా ఉబ్బిపోయినాయి. ఊకినాయి లాంగ్గా బలంగా అయినాయి. మట్టి కదా, మట్టిలో మనం మస్తు బలం పోసినాం కదా, పశువుల ఎరువు వేసినాం కదా, ఫస్ట్ పంట కదా, అందుకే ఇట్లా వస్తున్నాయి. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది. ఈ ఆకులు తీసేస్తే బాగుండు. రేపు వచ్చి అన్ని ఆకులు కట్ చేస్తాం మొక్కలకి. ఇది రీపోతున్నాయి. ఇంకున్నాయి. ఇవి ఏమి చేయాలి, ఆ గంప తీస్తావు లేకపోతే అవి ఇంకా ఈ 2 కట్ చేద్దాం. 2 కట్ చేసి వేరే దానికి గంప వేస్తాం. చిన్నవి పెద్దవి అన్నీ కట్ చేస్తున్నానండి. చూస్తారు కదా మన భూమిలో పెట్టుకుంటే ఎంత బలంగా వస్తాయో. ఇగో ఇది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. బుట్ట అయితే నిండిపోయిందండి, ఇంకో బుట్ట తీసుకురావాలి. ఇక్కడ ఒకటి కింద ఉంది.
ఒకసారి బుట్టి నిండిపోయింది, ఇగో అక్కడ పోసినాం చూడండి. మళ్ళీ ఇగో ఇక్కడ మళ్ళీ దింపుకుంటున్నా. ఇక్కడ చూడండి. అమ్మో ఇంకున్నాయా? ఇక్కడ ఉంది. ఇవి ఇందులో వేసుకుందాం బుట్టిలా. అండి ఇక్కడ సొరకాయ చెట్టు కూడా ఇందులో కలిసిపోతుంది. పాదు ఇక్కడ పెట్టేద్దాం, మిరిగిపోతున్నాయి ఇవన్నీ. ఇక్కడ సొరకాయలు కూడా మంచిగా అవుతున్నాయి. అంటే నిన్న పాలినేషన్ చేసిపోయానండి. ఇగో దీనికి పాలినేషన్ చేసిన, ఇంకొక దానికి చేసిన. ఈడొకటి ఇప్పుడు అవుతుంది, విచ్చుకుంటుంది. తర్వాత పాలినేషన్ చేద్దాం. పాలినేషన్ చేయకపోతే కావండి. ఇగో ఇక్కడ వరకు కింది వరకు ఇగో తీగ చూడండి ఎట్లా వస్తుందో. ఒకటి కట్ చేస్తుంటే ఒకటి రెడీగా ఉంటుంది హార్వెస్ట్కి. ఇక్కడ గోంగూర కూడా ఉంది, గుర్తు చేయి. అయిపోయినట్టే ఉన్నాయి స్వర్ణ, నన్ను మర్చిపోయినామా? ఏంలే, మొత్తం అనలేసి గోకరకాయ చెబుతాంపా. చూడండి ఏనుగుదంతం బెండకాయలు ఎంతగానో వస్తున్నాయో. వర్ర ఎర్ర అన్ని కింద పడుతున్నాయి. చూడండి ఏనుగుదంతం బెండకాయలు అయితే ఎన్ని వచ్చినాయో, సూపర్ వచ్చినాయండి. చూడండి ఇవి ఎన్ని కేజీలు ఉన్నాయో చెప్పలేము. 4 కేజీల వరకు అయితే ఉండొచ్చు. ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చినాయి చూడండి బెండకాయలు అయితే. మనము ఏనుగుదంతం బెండకాయలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే గ్రీన్ బెండకాయలు కట్ చేసుకుందాం. ఇక్కడ అన్ని గ్రీన్ బెండకాయలు ఉన్నాయండి. ఇక్కడ అన్ని గ్రీన్ బెండకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. వర్షం పడుతుంది చూడండి. వర్షం అయితే స్టార్ట్ అయింది, చిమ్మ చీకటి అయిపోతుంది. ఈ రోజు హార్వెస్ట్ చేద్దామని ఈ రోజు కుదిరింది అనుకుంటే, ఈ రోజు అయితే ఇగో చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నాయి, ఇంకా కనిపిస్తుందా స్వర్ణ? చీకటి అయిందా? ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చెట్లు. ఇప్పుడు మంచిగా అయినాయి. ఒకసారి స్ప్రే చేయాలండి. నీమాయిల్ అయితే స్ప్రే చేస్తా. చాలా రోజులు అయితే స్ప్రే చేయక. చీమలు అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. వర్షం స్టార్ట్ అయిందండి. ఓ దిక్కు చీకటి అవుతుంది, ఓ దిక్కు వర్షం పడుతుంది. ఇంకా హార్వెస్ట్ అట్లనే ఉంది ఎక్కడిదక్కడ. అంటే వర్షము పడింది కదా, చీకటి కనిపిస్తుంది. దొండకాయలు ఉన్నాయి. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఒకవేళ తర్వాత వీలైతే కట్ చేసుకుంటా, లేకపోతే అయితే హార్వెస్ట్ అయితే లాస్ట్ చూడండి గింత అయితే హార్వెస్ట్ చేసుకున్నా. చూడండి ఒకవేళ వర్షం తగ్గకపోతే అయితే ఇంతే హార్వెస్ట్. ఒకవేళ వర్షం తగ్గితే మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటా, లేకపోతే అయితే రేపు చేసుకుంటానండి హార్వెస్ట్. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకునే అయితే చూడండి.
చూడండి బీరకాయలు, బెండకాయలు, మళ్ళీ పిచ్చుక పొట్ల, మళ్ళీ గ్రీన్ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది. మిరపకాయలు ఉన్నాయి, రెడ్ తోటకూర ఉంది, దొండకాయలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం రండి. వర్షం పడుతుంది. వర్షం అయితే తగ్గలేదండి, సన్నం పడుతుంది. ఇక చీకటి కూడా అయింది. ఈ ఖాళీ బెండకాయలు కట్ చేసుకొని ఇక ఆపేస్తా వీడియో. రేపు మళ్ళీ మిగతా అయితే హార్వెస్ట్ చేసుకుంటా. చాలా బెండకాయలు అయినాయండి. చూసేనేమో చిన్నగా ఉన్నాయి మొక్కలు, విపరీతం బెండకాయలు. వర్షం మొక్కం ఆగట్లేదు. ఇక బాబాయ్ కొన్ని ఉన్నాయి, ఆయన కట్ చేసుకొని పోదామని మళ్ళీ దింపుతున్నా. ఇంకో పెడదాం. చిక్కుడు చెట్టు ఉంది కదా, చిక్కుడు చెట్టు ఉంటే పెయిన్ తప్పకుండా ఉంటుంది. అమ్మ బాగా ఆనొస్తుంది కదా. అమ్మ మస్తున్నాయి కదా. చిక్కుడు చెట్టు వీకేయాలి. చిక్కుడు చెట్టు ఉంటే ఇక అంతే. బా పోదంపా, పడుతుంది చాలా. ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్. వర్షం పడుతుంది ఫుల్. ఇప్పుడైతే గిన్ని కట్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను ఇక ఆపేస్తున్న వీడియో. వర్షంలో దిగనికి వస్తలేదు. రేపైతే మళ్ళీ మిగతా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్ అండి.